ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు, మన మీద దృష్టి నిలిపి దేవుడు ఆలోచన చెప్తున్నాడు. మనం దేవుని మార్గంలోకి నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడి ఆలోచన లేకుండా మన సొంత ఆలోచనలు అయితే మన జీవితాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటామండి. కాబట్టి మన ఆలోచన అంతా దేవుడి పైన పెట్టాలి. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఎప్పుడైతే నెరవేరుతుందో అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటుందండి. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా ఉండాలి. మన చిత్తము లేదా మన ఆశలో మనం నెరవేర్చుకోకూడదు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో దేవుడు మన ప్రతి ఒక్క ఆశపడే ప్రాణము తృప్తి పరిచేటువంటి దేవుడు అండి. మన పట్ల మన ఆలోచన చాలా తక్కువగా ఉంటే, మన పట్ల దేవుడు ఆలోచన చాలా గొప్పగా ఉంటే దేవుడు మనల్ని తృప్తి పరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. తృప్తి అనేది ఈ లోకంలో మనుషులకి లేదండి. మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నా కూడా ఆ వస్తువు ఇంకా మంచిది కావాలి, ఇంకా మంచిది కావాలి, మంచిది దేవుడు ఇచ్చినా కూడా మనిషి తృప్తి లేకుండా మనిషి ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కృపలో మన ఆశని తృప్తి పరుస్తున్నా కూడా మనిషికి తృప్తి లేకుండా దీన్ని బట్టి స్తోత్రం. ఇది లేనోళ్ళు ఉన్నారు కదా, నాకు దేవుడు ఇచ్చాడు అనే ఆలోచన మనుషులకు రావటం లేదండి. మనుషులకి దేవుడు ఒక బైక్ ఇస్తే ఆ బైక్ ఉన్న అతను, సైకిల్ ఉన్న అతను చూసి నాకు దేవుడిది ఇచ్చాడని అనుకోవటంలా, కారుండి అతని దగ్గరికి వెళ్తున్నాడు. అతను నాకు కారు ఇచ్చాడు అని అనుకోవటంలా ఇంకా గొప్ప గొప్ప వాహనాలు, కోట్లు అలా విలువ చేసేటువంటి వాహనాల వైపు చూస్తున్నాడు. మనకి దేవుడు ఏది ఇచ్చినా దేవుడు ఆ చిత్తానుసారంగా ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం తృప్తి అనేది మనుషులకు ఉండాలి. మనుషులకి తృప్తే లేకుండా దాహం, ఆకలి వేసినట్లుగా ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలని అనుకొని అన్ని సంపాదించుకుంటారు. ఎన్ని సంపాదించుకున్నా దేవుడు ప్రాణం అడిగితే ప్రాణం అనేది వెళ్ళిపోతుందండి. కాబట్టి దేవుని బిడలుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని ఆలోచనలు కలిగిన బిడలుగా జీవించాలి. దేవుని మార్గంలో నడవాలి. ఈ లోకంలో దుష్టుడైన సాతాను ఏం చేస్తున్నారంటే మనుషుల్ని దేవుని మార్గంలోకి నడిపించకుండా మార్గం తప్పి తిరిగేలాగా సాతాను మనుషుల హృదయాలు ప్రేరేపిస్తున్నాడు. మనుషులు కూడా సాతాను మాటలు వినేసి వాళ్ళు మార్గం తప్పి తిరుగుతున్నారండి. కాబట్టి మనం దేవుని మార్గంలో నడవాలి. దేవుడు సత్య దేవుడు, నిత్య దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవునితో నడవాలి, దేవుని వెనక నడవాలి. దేవుడు మన కుడి హస్తం పట్టుకొని ఈ లోకంలో నడిపిస్తున్నాడండి. దేవుడేమి మనం శ్రమంలోకి వెళ్ళిన తర్వాత మనుషుల్లాగా వెనక్కి తోసేసి ఆయన వెళ్ళిపోయే దేవుడు కాదు. శ్రమంలో మన కాడికి ముందు దేవుడు అనుభవించాడు. మన కాడికి ముందు అనుభవించి మనం ఎంతైతే శ్రమ భరించగలుగుతామో అంతవరకే అనుమతిస్తాడండి. మనం భరించలేని శ్రమలు మనకు అనుమతించే దేవుడు కాదు. దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన శక్తిమంతుడు. ఒక ద్వారము మనకి మూసుకొని పోయినట్లుగా కనబడిన 7 ద్వారాలు తెరవగల సముద్రాన్ని, తన బిడ్డల్ని ఆదుకునే దేవుడు. మనము ఏలియా గారిని చూసుకున్నప్పుడు కాకుల ద్వారా ఆహారం పంపించారండి ఏలియా గారికి. అంటే దేవుడు ప్రణాళిక ఎలా ఉంది, మనమైతే మనకు ఆహారం ఎలా వస్తుంది, దేవుడేం నన్ను పస్తు పెట్టి చంపేస్తాడా, మనం దేవుని సేవకులైనా అని మనం అనుకుంటాం. అయితే దేవుడు కృప ఎలా ఉంది, కాకులేంది ఆ కాకులు ఆ మాంసం తినకుండా ఏలియా గారి దగ్గరికి ఆ రొట్టెలు కావచ్చు, ఆ మాంసం కావచ్చు తీసుకురావడం ఏందండి. ఇవన్నీ ప్రకృతికి ఆపోజిట్ గా జరిగే పనులండి. దేవుడు అద్భుతంగా ఆయన బిడ్డని ఆదుకున్నాడు. అదే విధంగా ఇశ్రాయేలుని పైనుంచి మన్నా కురవడం ఏంది, ఆ మన్నానోళ్ళు 40 సంవత్సరాలు తినమేంది. ఏ రోజుది ఆ రోజే కూర్చుకొని తినాలి. ఆదివారము కురవదు కాబట్టి శనివారమే కూర్చుకొని తినాలి. ప్రతిరోజు తర్వాత రోజుకి కుళ్ళిపోతుంది. శనివారము వచ్చేదైతే ఆదివారం కూడా ఉంటుంది. అంటే దేవుడు ఏది చెప్తే అది జరుగుతుందండి. ఈ లోక సృష్టి దేవుని మాటలు వింటున్నాయి. మనము దేవుడి మాట వింటంలో
మనము మన తల్లిదండ్రుల మాట వింటంలో కొన్నిసార్లు మన మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు కూడా మన మనస్సాక్షి మాట కూడా మనం వినకుండా ఈ లోకంలో పాపంలో ఉంటే సాతాను గర్జించి సింహం వల్లే ఉన్నాడు. ఎవరిని మింగాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని పతనం చేయాలా, ఎవరిని హింసించాలా, అదే విధంగా ఎవరిని ఇబ్బంది పెట్ట సాతాను చూస్తుంది. దేవుని మార్గం నుంచి మనం తప్పి తిరుగుతున్నాం కాబట్టి మనం దేవుని ఉపదేశాలు అంగీకరించాలా. దేవుడు మనకి బుద్ధి మాట చెప్తున్నాడు, గొప్ప మాటలు చెప్తున్నాడు, ఆలోచన మాట చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, దేవుని వాక్యానుసారమైన మాటలు చెప్తున్నాడు. మనము వాక్యానుసారంగా వినకుండా దేవుని బిడ్డలుగా జీవించకుండా మనం ఎప్పుడైతే చెడ్డ మార్గంలో, పాప మార్గంలో, చెత్త మార్గంలో, యేసయ్యని బాధ పెట్టే మార్గంలో, దుఃఖ పెట్టే మార్గంలో, సాతాను మార్గంలో మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో ఈ లోకంలో సాతాను మింగేస్తుందండి. అది అమాంతంగా ఈ లోకము నోరు తెరుచుకోనుంది. సాతాను నోట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశుద్ధపరచుకోవాలి. అదేవిధంగా దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలా, దేవుని మార్గంలోకి నడవాలా. ఈ లోకంలో అత్యాశ పడకూడదండి. ఈ లోకంలో ఆశపడిన వ్యక్తి ఎవరు ఫలించరు. మనం ఏదైతే అత్యాశ పడతామో అది నశించిపోతుంది. ఆశకి ముందు గర్వం, అంటే ఈ లోకంలో గర్వం వస్తుందండి. ఈ లోకంలో నాశనానికి ముందు గర్వం ఎప్పుడు వస్తుందో ఆశకు ముందు కూడా గర్వం వస్తుంది. మనం అది కావాలి, అది కావాలి, అది కావాలని అదే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశపడుతున్నాం. పరలోకం కావాలి, నా దేవుడు కావాలి, నా పాపాలు ఒప్పుకోవాలి, అనేక ఆత్మ రక్షించాలి అనే ఆశ మనలోకి లేదండి. మన పాటలు నేర్చుకోవాలి. వాక్యం ఎంత నేర్చుకున్నా మనకు రాదు. అది ఎంతో లోతుగానే ఉంటుంది, సముద్రం లాంటిది. అది నేర్చుకోవాలి. ఎంతో కొంతమందిని ఆత్మలోకి నడిపించాలి. దేవుడి ఆత్మ పొందుకునేలాగా దేవుడు పరిశుద్ధమైన మార్గంలో నడిపించాలని మన దాహం కలిగి దేవుడి మార్గంలో మనం నడిచేది కాకుండా అనేక మందిని నడిపించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మీ మార్గంలో మేము నడవాలయ్యా. ఆలోచన దయచేయండి అయ్యా, బుద్ధిని, వివేకాన్ని, వివేచన దయచేయండి అయ్యా, లోక జ్ఞానాన్ని దయచేయండి దేవా. పరిశుద్ధమైన దేవ, సత్యదేవ, నిత్యదేవ, యూద గోత్రపు సింహమా స్తోత్రం అయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. ఏసయ్యా మంచి ఆలోచన దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి, లోక జ్ఞానం దయచేయండి అయ్యా. మా ఫోకస్ అంతా దేవా మీ వైపు పెట్టేదానికి సహాయం దయచేయండి. మా జీవితం యావత్తు దేవా మీ వైపు, మీ పాదాల దగ్గర పెట్టేదానికి సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధమైన దేవ, సత్యదేవ, నిత్యదేవ, యూద గోత్రపు సింహమా మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు మీ ఉపదేశాన్ని మేము అంగీకరించాలయ్యా, మీ మార్గంలో మేము నడవాలయ్యా. యేసు గొప్ప చేస్తున్న దేవా మీకు స్తోత్రం అయ్యా. అదేవిధంగా మనుషులకు అత్యాశ లేకుండా యేసు ఆశను మేము తగ్గించుకొని మీ మార్గంలోకి నడిచేదానికి గొప్ప అధికారం దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గర్భఫలం లేని భార్యాభర్తల గర్భఫలం దయచేయండి. బిడ్డలుండే భార్యాభర్తలు వేసే బిడ్డలు మీ దయ్యందును ఎదిగేదానికి సహాయం దయచేయండి. పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాలు ఇవ్వండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందు ఎదిగినా కూడా ముఖ్యంగా దేవా మీ దయందుని ఎదగాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ముఖ్యంగా మీ దయందుని ఎదిగేదని సహాయం దయచేయండి. మీ కాడి మోసే బిడ్డలుగా సహాయం దయచేయండి. ఈరోజు ఏసయ్యా తమ కుటుంబాన్ని, తమ స్నేహితుల్ని కోల్పోయినా ఏసయ్యా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. వారు చనిపోయారని బాధను తీసివేసి ఎప్పుడైనా వాళ్ళు మేము మళ్ళీ తిరిగి చూస్తాం, వాళ్ళు పరదేశికి వెళ్ళారని క్రైస్తవులైన మీ బిడ్డలు విశ్వాసము ఉంచుకునే దానికి సహాయం దయచేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి దేవా. యవన వయసులో కాడి మోపిన నన్నుకు మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిచ్చారు. మీ కాడి, మీ పరలోక కాడి మోసేదానికి సహాయం దయచేసి అద్భుతాలు చేయమని అడుగుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.